హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే నేను మీషో నుంచి శారీ తీసుకున్నాను. పైన పిక్ పెట్టాను చూడండి, పిక్ యాడ్ చేశాను. ఆ శారీ నుండి నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. ఆ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకుందాము. క్లాత్ వచ్చేసి బార్డర్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో శారీ గురించి చెప్పాను, చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ శారీ వచ్చేసి చిఫాన్ శారీ అండి, చాలా స్మూత్గా ఉంది. అది ఫ్రిల్స్ పెట్టి లాంగ్ ఫ్రాక్ కుట్టాను, అంటే నేనే స్టిచ్ చేశాను. అయితే బాడీ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కూడా నేను బ్లౌజ్ పీసునేమో నేను ముందు దీన్ని శారీ ఉండే బ్లౌజ్ పీసు బ్లౌజ్ లాగానే కుట్టించుకున్నాను. శారీ కూడా క్యారీ చేశాను 2-3 టైమ్స్. ఇంకా తర్వాత అనిపించింది నాకు లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది కదా అని చెప్పేసి బాడీ పార్ట్కి అయితే నేను మీషో నుంచే క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ బాడీ పార్ట్కి వేశాను. ఇంకా లాంగ్ ఫ్రాక్ విషయంకి వస్తే కింద ఫ్రిల్స్ పెట్టి లాంగ్ ఫ్రాక్ అంటే కింద పార్ట్ ఏమో ఫ్రిల్స్ పెట్టి కుట్టాను. ఇంకా బాడీ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్, హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే, సింపుల్ రానికి ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే. అసలు ఆ లుక్ అనేది ఆ బాడీ పార్ట్ క్లాత్ వల్లనే వచ్చిందండి. చూడండి, ఇంకా మీకు చూస్తే తెలిసిపోతుంది. చూడండి, నేను వేసుకున్న పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, ఓకేనా? యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? చూడండి, లాంగ్ ఫ్రాక్ వేసుకొని చూస్తున్నాను, చాలా లుక్గా అనిపించింది నాకైతే. చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాకు. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది అండి, కలర్ కాంబినేషన్ కూడా. ఓకే అండి, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కూడా నేను మీషో శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను ఆల్రెడీ నా వీడియోలో పెట్టాను, చూడండి, కోడ్ కూడా మెన్షన్ చేశాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను 1 year బ్యాక్ తీసుకున్నాను. మా పాప పుట్టినప్పుడు తొట్టల ఫంక్షన్కి ఆర్డర్ చేశాను అనమాట, అప్పుడు కట్టుకున్నాను. ఇది కూడా శారీ లాగానే తీసుకున్నాను ఫస్ట్, నచ్చిందని చెప్పేసి. శారీ కూడా ఇది కూడా నేను క్యారీ చేశాను 2-3 టైమ్స్. బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ లాగానే కుట్టించుకున్నాను. తర్వాత అనిపించింది ఇది ఏంటంటే కొంచెం క్లాత్ మీషోలో శారీ క్లాత్ ఓల్డ్ స్టాక్ అనుకోవడం వల్ల, ఓల్డ్ స్టాక్ అనుకుంటా, శారీ అనేది చాలా ముడతలుగా కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. వాష్ చేసిన తర్వాత ముడతలుగా రావడము, కొన్ని దగ్గర హోల్స్ పట్టడము, కొంచెం చినిగిపోయింది. అందుకని చెప్పేసి దాన్ని ఇంకా ఏం చేయాలి, శారీ ఏమో ఒక 2 టైమ్సే క్యారీ చేశాను, బాగుంది అని చెప్పేసి ఇంకా సరే ఇది కూడా లాంగ్ ఫ్రాక్గా కుట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి కుట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఎలా ట్రై చేయడం అంటే, నేను లాస్ట్ సమ్మర్లో టైలరింగ్కి నేర్చుకున్నాను అనమాట. ఇంకా వేరే దానిపైన ట్రై చేస్తే బాగుండదు కదా అని ముందు నావే ట్రై చేశాను. ఇంకా శారీస్లో అన్నిట్లో ఏవేవి బాగాలేవో, ఏవేవి మంచిగా ఉంటాయో అవన్నీ చూసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫీడింగ్ది. ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే స్టిచ్ చేసుకున్నాను అండి, ఫీడింగ్ కుర్తీ. మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫీడింగ్ కుర్తీ ఉంటుంది. ఇది కూడా ఫ్రిల్స్ పెట్టి ఉంటుంది, బిగ్ బార్డర్ వచ్చేసింది. అండ్ లేస్ యాడ్ చేశానండి దీనికి, లేస్ అండ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి చూడండి, అది జిప్స్ కూడా వేసాను చూడండి. అంటే ఫీడింగ్ కుర్తీ లాగా అనమాట, పాపకు ఫీడింగ్ ఇవ్వాలి కదా, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది అవ్వకుండా అనమాట. ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చింది. ఇది కూడా చాలా బాగా కుదిరిందండి నాకు వచ్చేసి. ఇది కూడా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టే కుట్టించుకున్నాను. వెనక సైడ్ అయితే కొంచెం డిజైన్ పెట్టానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.